హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మస్తు ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా, చాలా రోజుల కిందనే పంపించారు నాకు అగారో వాళ్ళు ఇది వాక్యూమ్ క్లీనర్ రివ్యూ కోసం. కాకపోతే నేనే కొంచెం బిజీ ఉండేసి పక్కన పెట్టేసిన. ఈరోజు తీసి ఇంకా ఇది అన్బాక్సింగ్ చేసి మీ అందరికీ చూపించేసి ఈరోజు వీడియో చేసేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇలాంటి ప్రోడక్ట్స్ యాక్చువల్గా ఏంటిదంటే కొన్ని రోజులు యూజ్ చేస్తే కానీ ఎగ్జాక్ట్ దాని పర్ఫార్మెన్స్ ఏంటి అది మనకు తెలిసి రాదు కదా. ఈరోజు అన్బాక్సింగ్ చేస్తా, మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా నేను ఇంకేదన్నా వీడియోలో ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అంటే ఈరోజు అయితే మీకు ఫీచర్స్ ఇంకా దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది వెట్ ఇంకా డ్రై వాక్యూమ్ క్లీనర్ కమ్ బ్లోవర్ కూడా అన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీని లింక్ అవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. రీజనబుల్ ప్రైజే ఉంది, 6499 ఏమో ఉంది అమెజాన్ ఇండియాలో. నేను లింక్ ఇచ్చేస్తాను కదా, ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. అగారో బ్రాండ్ మంచిదే, నేను చాలా ఐటమ్స్ వీళ్ళే అన్బాక్స్ చేసిన కదా. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. ఆన్ చేస్తా, వాక్యూమింగ్ ఇంకా దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, వెట్ మాపింగ్ ఎట్లా ఉంది అవన్నీ ఒకసారి మనం చూద్దాం. కానీ ఇంకా నేను యూజ్ చేసిన తర్వాతనే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతా. అందుకే మీరు ఈ ఫస్ట్ అన్బాక్సింగ్కే మీరు ఫైనల్ రివ్యూ అనుకోవద్దు. నేను తర్వాత ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇవి ఎట్లా అంటే లాస్ట్ టైం ఒక 4-5 years బ్యాక్ నేను డైసన్ వాక్యూమ్ క్లీనర్లు అన్బాక్స్ చేసిన కదా, అది ఇప్పుడు 5 years తర్వాత ఇప్పుడు ఖరాబ్ అయింది. దాన్ని సర్వీస్ సెంటర్ తీసుకుపోవాలి. బ్యాటరీ ప్రాబ్లం కాదు, ఏదో మోటార్దే గుయ్యి గుయ్యి అని సౌండ్ వస్తుంది కానీ ఆన్ అవ్వట్లేదు. అది ఇప్పుడు సర్వీస్ సెంటర్ 5 years అయితే ఏం ప్రాబ్లం లేకుండా నడిచింది. రీసెంట్లీ సతాయిస్తుంటే ఇంకా సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందని ఎతికినా, నేను జీవికా మాల్లో ఉందని చెప్పి చూపించింది. కాడికి తీసుకుపోయి చూస్తా. అట్లా నేను ఫ్యూచర్లో మీకు డెఫినెట్లీ ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది ఇప్పుడైతే నేను ఒక 10-15 days లోపే మీకు దీని పర్ఫార్మెన్స్ అదంతా డీటెయిల్గా చెప్తాను. ఇది బాక్స్ ప్యాకేజింగ్. అగారో వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్, డ్రై వెట్ బ్లోవర్ 3 ఉన్నాయి. 1600 watts పవర్ది ఎస్ మోడల్. ఇది ఇక్కడ పిక్చర్ అది చూడొచ్చు. ఇందులో డస్ట్ బ్యాగ్ ఉంటుంది, 360-degree స్వైవల్ వీల్ ఉండేసి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది, 1 year వారంటీ అని రాస్తుంది. ఇటు సైడ్ చూడొచ్చు అల్యూమినియం మెటల్ ట్యూబ్, లో నాయిస్ మోటార్, పెద్ద సౌండ్ కూడా రాదని చెప్తున్నారు. ఇందులో వాటర్ కెపాసిటీ వచ్చేసి 21 liters ఉంది. అప్ టు 21.5 kilopascals సక్షన్ పవర్ ఉంది. 21.5 అంటే మంచి పవర్ఫుల్ మోటరే ఉంది ఇందులో. ఇవన్నీ ఇందులో లోపల ఏమేమి వచ్చినాయి ఇక్కడ రాసుంది. ఇంకా అన్బాక్సింగ్ చేసి మీకు డీటెయిల్గా చూపించేస్తాను. ఇది ఒకటి పైప్ వచ్చింది, ఫ్లోర్ ఇంకా కార్పెట్ క్లీనర్ ఆ పైప్కి అటాచ్ చేయాలి. ఓహో, ఇక్కడ బ్రష్ కూడా ఉంది దీనికి. మీరు ఇట్లా అంటే ఈ బ్రష్ ఇది బయటకు వస్తుంది, ఇట్లా అంటే డైరెక్ట్ వ్యాక్యూమింగ్కి. ఇది ఒక యాక్సెసరీ. ఇంకా ఇవన్నీ ఏంటో నేను పెట్టి చూడాలి కదా, చూసిన తర్వాత మీకు చెప్పగలుగుతాను. ఇందులో అల్యూమినియం పైప్ ఉందని చెప్పింది కదా, ఇదే మెటల్ది పైప్. ఇందాక నేను చూపించాను కదా, ఇది అటాచ్ చేయడానికి ఇట్లా అటాచ్ చేయాలి. తర్వాత అటాచ్ చేసి నేను డెమో కూడా చూపించేస్తాను. ఇది కూడా సేమ్ ఇందాక దానిలాగానే ఉంది. చూద్దాం, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదివితే మనకు మొత్తం డీటెయిల్గా అర్థమవుతుంది కదా. ఇంకోటి మినీ బ్రష్ ఒకటి వచ్చింది, లైట్ వెయిట్ ఉంది, అంత హెవీ ఏం లేదు. ఇది మన వాక్యూమ్ క్లీనర్ అగారోది. ఇది ఒకటి నాజిల్ వచ్చింది, ఎక్స్ట్రా నాజిల్ అటాచ్మెంట్. ఇంకా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, వారంటీ కార్డ్ అవి వచ్చినాయి. ఇది మన వాక్యూమ్ క్లీనర్. చూడ్డానికి మస్తు ఉంది లుక్. ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. ఇంకా దీనికి వీల్స్ ఉన్నాయి, కంప్లీట్ ఎటంటే అటు మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది. బాటంలో చూడవచ్చు. ఇది ఓపెన్ చేస్తే లోపల డస్ట్ బ్యాగ్, ఇంకా ఇది డస్ట్ ఫిల్టర్. ఈజీ ఉంది. నేను కంప్లీట్ ఇది సెటప్ చేసి మీకు వాక్యూమింగ్ ఇంకా వెట్ మాపింగ్ ఇంకా బ్లోవర్ ఎట్లా ఉందో ఆ ఆప్షన్స్ అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తా. ఇంకా యూజ్ చేసి దాని సక్షన్ పవర్ అది ఎట్లా ఉంది, దాని పర్ఫార్మెన్స్, మోటార్ సౌండ్ ఎంత ఉంది, అవన్నీ ఇప్పుడు రాబోయే క్లిప్లో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మొత్తం చెక్ చేసుకున్నా. చాలా అంటే చాలా సింపుల్ ఐటమ్ ఉంది ఇది. ఇది ఓపెన్ చేసి మొత్తం యాక్సెసరీస్ చూసి ఆన్ చేసి చెక్ చేస్తే 1 minute నాకు అర్థమైపోయింది. ఇది నథింగ్ బట్ ఇది ఓపెన్ చేసి ఇట్లా తీస్తే మొత్తం అంతా ఇందులోనే ఉంది. ఇది ఉట్టి బుర్ర. ఇది కింద జస్ట్ స్టీల్ క్యాన్, ఇది బాక్స్. ఇది వచ్చేసి ఫిల్టర్ అంతే, ఇందులో ఏం లేదు. 4 wheels ఉండేసి ఇది యాక్చువల్గా మోటార్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకటి మీకు స్పాంజ్ ఫిల్టర్ చూడొచ్చు, డస్ట్ అది మోటార్లో వెళ్ళకుండా. అంతే, ఇక్కడ మెయిన్స్ కార్డ్ ఉంది. మెయిన్స్ కార్డ్ వచ్చేసి దీన్ని 2-pin మెయిన్స్ కార్డ్, 5 meters లెంత్ ఉంది కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఇటు ఉంది.
స్పీడ్స్ అవి ఏమీ లేవు. డైరెక్ట్ మీకు ఫుల్ స్పీడ్లో 1600 వాట్స్ మోటార్ ఉంది కాబట్టి 21.5 కిలో పాస్కల్స్ సక్షన్ పవర్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఉంది, మస్తు ఉంది పవర్ అయితే. ఇంకా మీకు ఇక్కడ ఇది పెట్టి చూపించేస్తా ఒక్కసారి. ఇట్లా పెట్టేయాలి. ఇంకా అందులో వెట్ మీకు డ్రై ఏదైనా తీసుకొనివ్వండి, అంతా నీళ్ళు ఉంటే కింద క్యాన్లోనే పడిపోతాయి. ఏదైనా మట్టి దుమ్ము ఏదైనా కాగితాలు ఏమన్నా ఇక్కడంతా చెత్త వేసి పెట్టినా కదా, నేనే వేసిన ఒట్టిగా మీకు డెమో చూపించడానికి. ఇది మీరు ఇట్లా లాక్ చేసేసుకోవాలి. ఇంకా ఇటు సైడ్ వ్యాక్యూమింగ్ ఉంది, అంటే ఇటు నుంచి వ్యాక్యూమ్ మీకు సక్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఈ మన వ్యాక్యూమ్ది పైప్ ఉంటుంది కదా, ఈ హోస్ పైపు ఇందులో పెట్టేసి ఇట్లా ట్విస్ట్ చేస్తే ఇక్కడ నుంచి వ్యాక్యూమ్ ఇది బయటికి. మీరు ఈ ఫిల్టర్ కూడా ఇట్లా కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు బ్లోవర్ కావాలంటే ఇది ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ పెట్టేయాలి. ఇప్పుడు బ్లోవర్ అంటే ఇటు నుంచి లాగుతుంది, ఇటు నుంచి ఎయిర్ బయటికి వస్తుంది. మధ్యలో మీకు ఫిల్టర్స్ ఉన్నాయి కాబట్టి డస్ట్ ఎటున్నా మధ్యలో ఈ బాక్స్లో కింది బాక్స్లో ఆగిపోతుంది. వీల్స్ ఉన్నాయి, అంతే సింపుల్ ఐటమ్. కింద మీకు 21 లీటర్స్ కెపాసిటీ ఉంది. అంటే మీరు మీ ఫ్లోర్ అది తడిగా ఉంటే కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఎంత వాటర్ ఉన్నా 21 లీటర్స్ వాటర్ అయితే ఎవరి కింద వేయరు కాబట్టి ఎంత క్వాంటిటీ ఉన్నా ఇందులో నిండిపోతుంది. నిండిన తర్వాత తీసి వాష్ చేసుకోవాలి, అంతే సింపుల్ ఐటమ్ ఉంది. ఇది నేను వ్యాక్యూమింగ్ పవర్ ఒకసారి మీకు చూపించేస్తా. ఇంకా ఇవి మీకు వచ్చేసి ఒకటేమో కార్పెట్ ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఈ బటన్ ఇట్లా నొక్కితే బ్రష్లు వస్తాయి. ఫ్లోర్ ఇంకా కార్పెట్ క్లీన్ చేయవచ్చు. కార్పెట్ క్లీన్ చేసేటప్పుడు ఈ బ్రష్ లోపలికి అనేయాలి, ఎందుకంటే కార్పెట్లో ఉండే పైన ఉండే ఫర్ ఉంటుంది కదా, అదంతా ఈ బ్రష్ డ్యామేజ్ చేయకుండా మీరు ఇది పైకి అనేసి కార్పెట్లో ఉన్న డస్ట్ అంతా. ఇప్పుడు ఇక్కడ కొన్ని పేపర్ ముక్కలు అవి వేసాను కదా, అవి కూడా తీసి మీకు చూపించేస్తా. ఇది వెట్ మాపింగ్కి. ఇంకా మీకు వంగి ఇట్లా మాపింగ్ చేయడానికి నడుములు కష్టం, ఇబ్బంది కదా, అందుకే ఇది ఒకటి మెటల్ది అల్యూమినియం పైప్ ఇచ్చిండ్రు, అంటే ఎక్స్టెన్షన్ పైప్. మీరు ఏం లేదు దీనికి ఇది పెట్టేసి యూస్ చేయొచ్చు. ఇక్కడ మీకు సక్షన్ పవర్ కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తే హోల్ మీకు సక్షన్ పవర్ తగ్గుతుంది. ఇది క్లోజే పెట్టడం బెటర్, ఎందుకంటే ఎంత పవర్ఫుల్ ఉంటే మనకు అంత బెనిఫిట్ కదా. ఇప్పుడు ఒకసారి మీకు దీన్ని పేపర్స్ అవి లాగేసి వ్యాక్యూమ్ పవర్ ఎట్లా ఉందో చూపించేస్తా. ఇవి చిన్నవి, అంటే మీకు ఇట్లా సోఫాస్లో ఇట్లా కార్నర్స్లో ఇట్లా వెళ్ళడానికి ఇదొకటి నాజిల్, ఇదొకటి బ్రష్, అంటే చిన్న చిన్న ఐటమ్స్కి మీరు వ్యాక్యూమింగ్ చేయడానికి. ఇక్కడ పేపర్స్ వేసిన కదా, ఒకసారి జస్ట్ ఆన్ చేసి మీకు చూపించేస్తా. సౌండ్ బాగానే ఉంది, వాళ్ళు చెప్పినంత సైలెంట్ ఏం లేదు, కానీ చాలా సింపుల్ ఐటమ్. యాక్చువల్గా దీనికి 6500 కూడా ఎక్కువ అనిపించింది నాకు. అందులో జస్ట్ ఒక మోటార్, పైన ఈ ప్లాస్టిక్ది ఈ సెక్షన్ ఉంది, మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ ఉంది, కింద స్టీల్ డబ్బా ఉంది. అంటే యాక్చువల్గా ఇది ఇంకా తక్కువ కాస్ట్ ఉండాలి ఆ లెక్కన. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాం మీకు. చూసిండ్రు కదా, మంచి పవర్ఫుల్ సక్షన్ ఉంది. కానీ యాక్చువల్గా ఫైన్ డస్ట్ ఉంటేనే ఇది పెట్టుకోవాలి మనం కార్పెట్ పైన. మామూలుగా పెద్ద పెద్ద పేపర్లు అవి ఉంటే డైరెక్టే లాగేస్తుంది. ఇది పవర్ అయితే చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా 2 స్పీడ్స్ ఇస్తే బాగుండేది, ఇంకోటి కొంచెం తక్కువ స్పీడ్ ఎక్కువ స్పీడ్. ఒకసారి మీకు ఫ్లోర్ పైన వాటర్ వేసి కూడా చూపించేస్తా. ఈజీ, అది కూడా బాగానే లాగుతుంది. అదంతా వాటర్ ఇందులో కలెక్ట్ అవుతుంది, తర్వాత మీరు క్లీన్ చేసి బయటపడేయాలి. ఇప్పుడు ఒకవేళ బ్లోవర్ కావాలంటే ఇది ఇక్కడ నుంచి తీసి మీరు ఇటు పై సైడ్ పెట్టేసి ఇట్లా అని
ఈ స్విచ్ ఆన్ చేసుకుంటే బ్లోవర్ అంతే, సింపుల్ ఉంది. ఓకే అని చెప్పొచ్చు. ఇంకొంచెం ప్రైస్ ఇంకా కూడా తక్కువ ఉంటే బెటర్. నేను చెప్తున్నా కదా, అందులో ఏం లేదు, టీన్లో మోటార్ ఉంది, కింద డబ్బా ఉంది, కాబట్టి కొంచెం ప్రైస్ ఇంకా తక్కువ ఉండి 4,000 4,500 అట్లా ఉంటే జబర్దస్త్ ఉండేది. అయినా కూడా బడ్జెట్ వ్యాక్యూమ్ క్లీనర్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే వేరేవి ఆల్మోస్ట్ ఇంతకంటే ఇంకా 2-3 వేలు ఎక్కువనే ఉన్నాయి. అయితే ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన అగారోది ఏస్ వ్యాక్యూమ్ క్లీనర్స్. ఎలా అనిపించింది, ఆ ప్రైస్కి మీకు వర్త్ అనిపించిందా లేదా కమెంట్ సెక్షన్లో రాయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు. అమెజాన్లో అట్లా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇది యూజ్ చేస్తూనే ఉంటా కదా నేను, ఫ్యూచర్లో మీకు డెఫినెట్లీ ఒక 15-20 డేస్లో వేరే వీడియోలో ఇది ఎట్లా ఉంది, దీని అంటే పర్ఫార్మెన్స్ అది, అంటే వెట్ క్లీనింగ్ అది, అంటే ఎక్కువ నీళ్లు పడ్డప్పుడే మేము యూజ్ చేయడానికి కుదురుతుంది కదా, అప్పుడు కూడా వాడిన తర్వాత ఎలా ఉందనేది వేరే వీళ్ళగారు ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు దీని పర్ఫార్మెన్స్ కూడా మీకు అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. రేపు మరో అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్. ఇంకా ఈరోజు వీడియోలో మీరు కలర్ క్వాలిటీ అది చూసిండ్రు కదా, కొత్త కెమెరాతో తీసిన, జస్ట్ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాయి, ఇంకా అది ఫైనల్ అని కాదు, రకరకాల లుక్స్ ఉన్నాయి అందులో. ఇదో డిఫరెంట్ లుక్, నా రెగ్యులర్ లుక్స్ కాకుండా ఇది కంప్లీట్ ఎంటైర్లీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ లుక్ ఇచ్చింది. కాబట్టి అందులో ఉన్నాయి లుక్, యారీలో ఎన్నో లుక్స్ ఉంటాయి కదా, అందులో ఇది ఒక వెరైటీ. ఈ లుక్ కూడా మీకు ఎలా అనిపించిందో చెప్పండి. రేపు కలుస్తా. బాయ్.